డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాటా ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్‌లో మంచి స్టీల్స్ చేశారనే చెప్పొచ్చు. ఈ 18 ఏళ్ల ఐపీఎల్ ఆక్షన్‌లో ఇంత కూల్‌గా ఆక్షన్‌లో కూర్చోవడం ఇదే మొదటిసారి వాళ్ళు. ప్రతి ఇయర్ ఎక్కువ ప్లేయర్స్ కోసం ఎళ్ళేవారు. ఆర్‌సీబీ డిఫెండింగ్ ఛాంపియన్స్ కాబట్టి టీమ్‌లో పెద్ద చేంజెస్ ఏమి చెయ్యరు. వాళ్ళకి ఆక్షన్‌లో పెద్ద పని కూడా ఏమీ లేదు. వాళ్ళ ప్లేయర్స్‌కి బ్యాకప్స్ తీసుకోవడమే మెయిన్ టార్గెట్ వాళ్ళకి. మెయిన్ వాళ్ళకి టాప్ ఆర్డర్‌లో ఒక ఇండియన్ బ్యాట్స్‌మన్ గావాలి. హెజల్‌వుడ్ ఇంజ్యూరీ ప్రోన్ కాబట్టి తనకొక రీప్లేస్‌మెంట్ గావాలి. ప్రెజెంట్ యష్ దయాల్‌కి ఔట్‌సైడ్ క్రికెట్ సమ్ ఇష్యూస్ ఉన్నాయి గాబట్టి తనకొక రీప్లేస్‌మెంట్ గావాలి. ఇవన్నీ బాక్సెస్ టిక్ చేసుకోవాలి ఆక్షన్‌కి ముందు. అయితే ఆక్షన్ అయ్యాక టిక్ చేసుకున్నారనే చెప్పొచ్చు. ఇప్పుడు ఆర్‌సీబీ ఆక్షన్‌లో తీసుకున్న ప్లేయర్స్ యొక్క టీ20 స్టాట్స్ చూద్దాం. వెంకటేష్ అయ్యర్ ఈ ఇండియన్ ఆల్ రౌండర్‌ని 7 క్రోర్స్‌కి తీసుకున్నారు. మ్యాచెస్ 76 ఆడగా బ్యాటింగ్‌లో 76 ఇన్నింగ్స్‌లో రన్స్ 1971, యావరేజ్ 31.3, స్ట్రైక్ రేట్ 139, 15 50స్ అండ్ ఒక సెంచరీ స్కోర్ చేశాడు. బౌలింగ్‌లో చూస్తే 27 ఇన్నింగ్స్‌లో 26 వికెట్స్, ఎకానమీ 8.31, స్ట్రైక్ రేట్ 13.1, యావరేజ్ 18.1 అండ్ బెస్ట్ బౌలింగ్ ఇన్ ఏ మ్యాచ్ 6 ఫర్ 61 ఉంది. జార్డన్ కాక్స్ ఈ ఇంగ్లాండ్ వికెట్ కీపర్‌ని ఆక్షన్‌లో బేస్ ప్రైస్ 75 లాక్స్‌కి తీసుకున్నారు. అయితే ఆడిన మ్యాచెస్ ఏమో 153 అయితే రన్స్ 3863, స్ట్రైక్ రేట్ 141.35, యావరేజ్ 31.4, 50స్ 20, 100 ఏమో ఒకటుంది. టీ20స్‌లో నంబర్ 2 బౌలర్ అయిన జాకబ్ డఫీ ఈ న్యూజిలాండ్ స్టార్ పేసర్‌ని బేస్ ప్రైస్ 2,00,00,000కి తీసుకున్నారు. మ్యాచెస్ 110, వికెట్స్ 130, ఎకానమీ 8.09, యావరేజ్ 23.5, స్ట్రైక్ రేట్ 17.4, బెస్ట్ బౌలింగ్ ఇన్ ఏ మ్యాచ్ 5 ఫర్ 39గా ఉంది. మంగేష్ యాదవ్ ఈ మధ్యప్రదేశ్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్‌ని 5.2 క్రోర్‌కి తీసుకున్నారు. మ్యాచెస్ ప్లేడ్ 11, బ్యాటింగ్‌లో 8 ఇన్నింగ్స్ ఆడగా 92 రన్స్ స్కోర్ చేశాడు. స్ట్రైక్ రేట్ 202, యావరేజ్ 17.3గా ఉంది. బౌలింగ్‌లో 11 ఇన్నింగ్స్‌లో 19 వికెట్లు తీశాడు. ఎకానమీ 9.86, స్ట్రైక్ రేట్ 16.6గా ఉంది. సాత్విక్ దేశ్వాల్ ఈ డొమెస్టిక్ పాండిచెర్రీ ప్లేయర్‌ని ఆర్‌సీబీ బేస్ ప్రైస్ 30 లాక్స్‌కి తీసుకున్నారు. ఈ ప్లేయర్ డొమెస్టిక్ మ్యాచెస్ కూడా పెద్దగా ఏమీ ఆడలేదు. కేవలం వాళ్ళ స్టేట్ లీగ్ అయిన పాండిచెర్రీ ప్రీమియర్ లీగ్ మాత్రమే ఆడాడు. అయితే ఇతనొక లెఫ్ట్ ఆర్మ్ బౌలర్. ఆడిన 10 మ్యాచెస్‌లో 14 వికెట్స్ తీశాడు. విక్కీ ఓస్ట్‌వల్ ఈ మహారాష్ట్రన్ స్పిన్నర్‌ని బేస్ ప్రైస్‌కి 30 లాక్స్‌కి తీసుకున్నారు. ఇతను ఆడిన 40 మ్యాచెస్‌లో 36 వికెట్స్ తీశాడు. ఎకానమీ 6.8, స్ట్రైక్ రేట్ 26.2. కనిష్క్ చౌహాన్ ఈ రాజస్థానీ ఆఫ్ స్పిన్నర్‌ని 30 లాక్స్‌కి తీసుకున్నారు. ఈ ప్లేయర్ ఇప్పటివరకు ఎక్కువ టీ20 మ్యాచెస్ ఏది ఆడలేదు. విహాన్ మల్హోత్రా ఈ పంజాబ్ స్పిన్ ఆల్రౌండర్‌ని బేస్ ప్రైస్ 30 లాక్స్‌కి తీసుకున్నారు. మ్యాచెస్ 12 ఆడగా రన్స్ 323 రన్స్ స్కోర్ చేశాడు. స్ట్రైక్ రేట్ 128.14, యావరేజ్ 25.15గా ఉంది. ఇప్పుడు ఆర్‌సీబీ టీమ్ ఎలా ఉందో చూద్దాం. ముందుగా బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, దేవదత్ పడిక్కల్, టిమ్ డేవిడ్. వికెట్ కీపర్స్ ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, జార్డన్ కాక్స్. ఆల్రౌండర్స్ కృణాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్, రొమారియో షెఫర్డ్, జేకబ్ బెథెల్, వెంకటేష్ అయ్యర్, సత్విక్ దేశ్వాల్, మంగేష్ యాదవ్, విహాన్ మల్హోత్రా. బౌలర్స్ జోష్ హెజల్వుడ్, భువనేశ్వర్ కుమార్, నవాన్ తుషారా, జాకబ్ డఫీ, సుయాష్ శర్మ, యష్ దయాల్, రషిక్ దార్ సలాం, అభినందన్ సింగ్, విక్కీ ఓస్ట్వల్, కనిష్క్ చౌహాన్. ఆర్‌సీబీ ఈ ఆక్షన్‌లో తీసుకున్న ఫారిన్ ప్లేయర్స్ ఇద్దరిని స్టీల్స్ చేసిందనే చెప్పొచ్చు. అయితే ఆర్‌సీబీ యొక్క ప్లేయింగ్ 11ని ఐపీఎల్‌కి ముందు వీడియోలో చేసుకుందాం. ఈ స్క్వాడ్‌తో ఆర్‌సీబీ తమ టైటిల్‌ని డిఫెండ్ చేసుకోగలదో లేదో కామెంట్ చేయండి. ఇంతే గైస్ ఇవాల్టి వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే. ఛానెల్‌కి కొత్తగా ఎవరన్నా వస్తే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ అన్నీ కూడా నేను ఇస్తానే ఉంటా. డైలీ వస్తాయి వీడియోస్. థాంక్ యూ ఫర్ వాచింగ్.